నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం డిసెంబర్ 10వ తారీఖు 2024 మంగళవారం. పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 39 నిమిషములకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 5 గంటల 38 నిమిషముల వరకు. ఈ రోజు తిథి దశమి తెల్లవారుజామున 3 గంటల 41 నిమిషం వరకు. అయితే నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము మధ్యాహ్నం 1 గంట 19 నిమిషముల వరకు. ఈ రోజు వర్జ్యం రాత్రి 12 గంటల 39 నిమిషాల నుంచి రాత్రి 2 గంటల 8 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 51 నిమిషం నుంచి 9 గంటల 35 నిమిషముల వరకు. తదుపరి మరలా రాత్రి 10 గంటల 51 నిమిషముల నుండి రాత్రి 11 గంటల 43 నిమిషముల వరకు దుర్ముహూర్త సమయము. రాహుకాలము మధ్యాహ్నం 2 గంటల 53 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 16 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 5 గంటల 3 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషం వరకు. అమృత ఘడియలు ఉదయం 8 గంటల 59 నిమిషాల నుంచి 10 గంటల 29 నిమిషాల వరకు అమృత ఘడియలు. అయితే అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 47 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషం వరకు. ఇది ఈ రోజు పంచాంగం. నమస్తే. అయితే ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ 10వ తారీఖు దిన ఫలితాలు మరియు పరిహారాలు సాధారణ జ్యోతిష శాస్త్ర ప్రకారము ఆధారితంగా ఇవ్వడం జరిగింది. మీ యొక్క వ్యక్తిగత రాశి చక్రము లేదా దశలను అనుసరించి చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఇవి గోచార సంబంధిత ఫలితాలు. ముందుగా మేషరాశి వారికి ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. వ్యక్తిగత సంబంధాలలో అన్యోన్యతను పెరుగుతుంది. ఈ రాశి వారు పరిహారం గణపతిని పూజించి ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈ పరిహారాలు, ఈ ఫలితాలు వర్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి దిన ఫలితంలో ఆర్థిక విషయాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా మీరు ఉన్నతిని పొందుతారు. ఆర్థిక లావాదేవీలు మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. అన్ని రంగాల వాళ్లకు ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టాలన్నా, కొత్తగా చెయ్యాలన్నా మంచి అవకాశము ఈ రోజుని వినియోగించుకోండి. భూమి, వస్తు, వాహనము, గృహము, సువర్ణము అంటే బంగారము కొనుక్కునే అవకాశము ఈ రాశి వారికి ఈ రోజు కనపడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రోజు పరిహారము శుక్రవార వ్రతం చేయడము లేదా అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ పాలను నైవేద్యం పెట్టండి. లేదు అంటే కనుక తెల్లని పదార్థము అంటే పరవాన్నము మీ చేత్తో చేసిన పదార్థము మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఎక్కడి నుంచో ఆర్డర్ చేసినవి కాదు, మీ చేత్తో మీరు మాత్రమే చేసిన పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి. అయితే ఈ పరిహారాలను అన్ని రంగాల వాళ్ళు, ఈ రాశిలో ఉండే స్త్రీలు, పురుషులు, అన్ని రంగాల వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని పాటించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త కొత్త కంపెనీలు మారే అవకాశం ఉంది. నిరుద్యోగులకు చాలా మంచి అనువైన కాలం ఈ రోజు. మీరు ఏ ప్యాకేజీతో ఉద్యోగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో, ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో అది దాన్ని నిర్ణయించుకుని ఈ రోజు కనుక మీరు అప్లై చేసినట్టయితే మంచి సక్సెస్ సాధించే అవకాశము కనపడుతోంది. వ్యాపారస్తులకు చాలా చక్కని అనువైన కాలము. వృత్తి వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు, రాజకీయ రంగం వారికి, అన్ని రంగాల వారికి కూడా ఈ రోజు చాలా చక్కగా ఉంది, అనువైన కాలము. వృత్తి జీవనంలో మీకు అంటే జాబ్ చేసే వాళ్ళకి అంటే ఉద్యోగస్తులకు కొంచెం మానసిక ఒత్తిడి కనపడుతోంది కాబట్టి దాన్ని మీరు ఒకంత పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకున్నట్టయితే కనుక ఆ ఒత్తిడికి లోనవ్వకుండా ఉండే అవకాశం ఉంది.
స్త్రీలకు ఆరోగ్యపరంగా చక్కగా ఉంది. గతంలో ఏవైనా అనారోగ్య స్థితులు ఉంటే కనుక అవి సమసిపోయే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. అన్నిటా ఈ రోజు మీకు జయం కలిగే అవకాశం ఉంది. కొత్త పనులు ఏవైనా స్టార్ట్ చేయాలనుకున్నా, విద్యార్థులు వేరే విదేశాలు వెళ్ళి చదవాలనుకున్నా, వ్యాపారస్తులు విస్తరించాలనుకున్నా, పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఈరోజు చాలా చక్కని కాలం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. దానితో పాటుగా బుధుడి యొక్క ప్రీతి కోసము మీరు ఆకుపచ్చని వస్త్రాలు ధరించి పెసలను కనుక దానం చేసినట్టయితే బుధ సంబంధిత గ్రహ దోషాలు ఏమైనా ఉంటే చిన్న చిన్నపాటివి తొలగిపోయే అవకాశం ఉంది. ఈ పరిహారాలను పాటించుకుంటూ ఈ ఫలితాలను ఆ ఈ రాశి వారికి చెప్పడం జరిగింది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు దిన ఫలితము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబంలోనూ బంధుమిత్రుల్లోనూ చాలా చక్కగా ఉంటారు. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అన్నిటా మీకు విజయం జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కానీ, వ్యవసాయదారులకు కానీ మంచి లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా కనపడుతోంది. రాజకీయ రంగం ఉన్న వారికి ఈరోజు అనువైన కాలము. కొత్తగా రాజకీయంలోకి రావాలనుకున్న వాళ్ళకి ఈరోజు ప్రయత్నం చేసినట్టయితే కనుక మీరు గెలిచే అవకాశం కనపడుతోంది. స్త్రీలకు పురుషులకు కూడా చాలా చక్కని అనువైన కాలము. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు చాలా మంచి రోజు కాబట్టి దీన్ని వినియోగించుకోండి. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం కోసం చేసిన ఏదైనా ప్రయత్నం చేయాలని అనుకుంటే కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసి మీరు ఆ పనిని మొదలు పెట్టండి. ఈ రోజు ప్రత్యేకమైన పరిహారంగా చెప్పదగింది ఏంటంటే దుర్గా అమ్మవారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయండి. అమ్మవారికి ఎర్రని పూలతో కుంకుమ పూజ, ఎర్రని పూలతో పూజ కనుక చేసినట్టయితే ఏమైనా నరదృష్టి కానీ చెడు దృష్టి కానీ మీ మీద ఉండి ఉంటే కనుక అది సమసిపోయే అవకాశం ఈ రోజు కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి మీ ప్రతిభకు తగ్గట్టు గుర్తింపు, గౌరవాలు, పురస్కారాలు, సన్మానాలు, సత్కారాలు కూడా మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీకు సన్మానాలు, సత్కారాలు, ధనలాభము, మంచి పారితోషికాలు ఇవ్వడము అలాంటివన్నీ ఈ రోజు మీకు జరుగుతాయి. తర్వాత ఖర్చులను మీరు నియంత్రించుకోవాలి. అనవసరమైన ఖర్చులు మీ ముంగిటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏ ఖర్చులు అవసరము, ఏది కాదు అనేది మీరు బేరీజు వేసుకుని తదనుగుణంగా మీరు ఖర్చు పెట్టినట్టయితే ఉత్తరోత్తర ధన సంబంధమైన కష్ట నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉండదు. అయితే ఈ రాశి వారికి కుటుంబంలో బంధుమిత్రుల్లో ఒక చిన్న మాట పట్టింపు వల్ల కొన్ని దూరమయ్యే అవకాశం ఉంది కాబట్టి మాటను జాగ్రత్తగా వాడుకోండి. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఇది వర్తిస్తుంది. విద్యార్థులకు మంచి అనువైన కాలము. వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు వ్యాపార విస్తరణకు ఈరోజు అత్యంత అనుకూలమైన కాలం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. దానితో పాటుగా ఉదయము ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడము లేదా వినడము చెప్పదగిన, పాటించదగిన పరిహారము. ఇది చేయడం కూడా చాలా శ్రేయస్కరము మీకు. ఎందుకు అంటే రవిగ్రహ సంబంధమైన అంటే సూర్యగ్రహ సంబంధమైన దోషాలు ఆరోగ్యపరంగా కానీ ధనపరంగా కానీ ఏమైనా అడ్డంకులు ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము కూడా. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి మీరు గతంలో చేసిన కృషి ఫలించి మీకు అనుకూలంగా మారే రోజు ఈ రోజు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీకు అడ్డంకులు ఎక్కువగా వస్తూ ఉంటాయి ప్రతి పనిలోనూ. మీరు ఈ రోజు చేయబోయే పనిలో అడ్డంకులు కలిగినా కానీ దాన్ని విస్మరించకుండా ముందుకు సాగండి. అయితే ఈ రోజు మీరు బుధునికి సంబంధించిన అనుగ్రహం కోసము ఒక తులసి మొక్కను మీ ప్రాంగణంలో అంటే మీ ఇంట్లో కావచ్చు, మీకు ఇంట్లో స్థలం లేకపోతే మీ ఆవరణలో కావచ్చు, అది కూడా స్థలం లేకపోతే ఏదైనా దేవాలయంలో మీ తరపు నుంచి మీ చేత్తో ఒక తులసి మొక్కను నాటినట్టయితే మీకు బుధుడికి సంబంధించినటువంటి గ్రహ దోషాలన్నీ తీరిపోయే అవకాశం కనపడుతోంది. ధనపరంగా బుద్ధిపరంగా కూడా మీకు చక్కని అవకాశాలు వచ్చే అవకాశం కనపడుతోంది. ప్రత్యేకించి విద్యార్థులకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. జ్ఞాపక శక్తిని మెరుగుపరిచే అవకాశం కనపడుతోంది. కాబట్టి ఈ పరిహారాన్ని ఈ రాశి వారు చేస్తే కనుక మీ అడ్డంకులు తొలగించుకునే అవకాశము, బుధగ్రహ అనుగ్రహానికి పాత్రులు అయ్యే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు కూడా చాలా చక్కని పరిహారము. దాంతో పాటుగా
ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేసుకున్నట్టయితే కనుక గణపతిని ప్రార్థన చేసుకొని మీ తరపు నుంచి ఇందాక చెప్పిన పరిహారమే తులసి మొక్క నాటి మీ సంకల్పం చెప్పుకుని తొందరగా వివాహం కావాలి, లేదా మంచి వరుడు కావాలి, లేదా వధువు కావాలి, ఇలా మీరు ఏదైతే అనుకుంటారో అది చేసినట్టయితే కనుక మీ పని సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది. ఇంటా బయట మీరు ఏ రంగంలో ఉన్న వారికైనా మంచి సహృదయమైన రిపీట్ మంచి వాతావరణం కనబడుతోంది. అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీరు ఏ పని తలపెట్టినా విజయాన్ని చూస్తారు. ఆర్థిక పరంగా మీకు మంచి అనుకూలతలు ఉంటాయి. గతంలో ఏవైనా ఆర్థిక పరమైన నష్టాలు కనుక మీరు చవి చూసినట్టయితే ఈ రోజుతో మీకు ఆ పని అంటే ఇంకా నష్టాల జోలికి మీరు వెళ్ళే అవకాశము ఈ రోజుతో తీరిపోయింది. ఇక నుంచి మీకు అన్ని ఆర్థిక లాభాలే కనబడుతున్నాయి. కానీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించండి. అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. ఈ రాశిలో ఉండే స్త్రీలు, పురుషులు అన్ని రంగాల వాళ్ళకి కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఆర్థిక పరమైన లావాదేవీల్లో మీకు అనుకూలంగా ఉండే రోజు ఈ రోజు. భూమి కొనే అవకాశము, ఇల్లు కొనే అవకాశము కనపడుతోంది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది ఈరోజు. శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు, ఇతర రంగాల వాళ్ళకి కూడా ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు. దీన్ని మీరు వృధా చేసుకోకుండా ఏదైనా కొత్తగా విస్తరించాలన్నా, కొత్తగా చేయాలనుకున్నా ఈ రోజుని మీరు వినియోగించుకోండి. దానితో పాటుగా ఏదైనా దేవాలయంలో తీపి వస్తువుని మీరు దానంగా ఇవ్వండి. ఎవరికైనా పిల్లలకు పెట్టడం కానీ, దేవాలయంలో ఇవ్వడం కానీ చేయండి. దానితో పాటుగా రావి చెట్టు మొదట్లో తీపి ద్రవాన్ని అంటే నీటిలో బెల్లము కానీ, పంచదార కానీ వేసి రావి చెట్టు మొదట్లో కనుక పోసినట్టయితే, అది ఉదయం పూటే సుమా, సాయంత్రం పూట కాదు, పోసినట్టయితే కనుక ఈ రోజంతా మీకు చాలా చక్కగా జరిగిపోయే అవకాశంతో పాటుగా మీరు అనుకున్న కోరికలు తీరే అవకాశం కనపడుతోంది. ఇది ఈ పరిహారాన్ని పాటించుకుని ఈ ఫలితాలను దృష్టిలో పెట్టుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారు నిర్ణయాలలో చాకచక్యంగా వ్యవహరించాలి. అంటే ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కనుక తొందరపడి నిర్ణయం తీసుకోకుండా చాలా జాగ్రత్తగా, సమయస్ఫూర్తితో, తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్య వాతావరణం కనపడుతోంది. మీరు ఏ పని మొదలు పెట్టాలన్నా ఈ రోజు మీకు అనుకూలమైన రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండే స్త్రీలు కానీ, పురుషులు కానీ అందరికీ కూడా అత్యంత అనుకూలమైన కాలము, లాభదాయకమైన కాలం కాబట్టి మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా, ఏ కొత్త పని స్టార్ట్ చేసినా ఈరోజు చక్కని అవకాశము. వివాహం కాని వారికి కూడా ఈరోజు ఆ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక మంచి సంబంధాలు కుదిరే అవకాశం కనపడుతోంది. సంతాన పరంగా కూడా మీకు సంతాన పరంగా పేరు ప్రతిష్టలు వస్తాయి. సంతానం కోరుకునే వారికి కూడా ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. దానితో పాటుగా హనుమంతుడి ఆలయం కానీ, శనీశ్వరుడి ఆలయం కానీ దర్శించి అక్కడ స్వామివారికి 5 ప్రదక్షిణాలు ఆంజనేయ స్వామికి, 19 ప్రదక్షిణాలు శనేశ్వరుడికి కనుక చేసినట్టయితే శనిగ్రహ సంబంధమైన దోషాలు ఏమైనా ఉండి మీకు అనుకూలం కాని పనులలో అనుకూలమయ్యే అవకాశము ఈ రోజు కనపడుతుంది. ఆ దిశగా మీరు ప్రయత్నం చేసి ఈ పరిహారాన్ని పాటించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారు ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఇంటా బయట మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు, వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు, విద్యార్థులకు, స్త్రీలకు, పురుషులకు అందరికీ ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. మీరు ఏ ప్రయత్నాలు చేసుకోవాలన్నా ఈ రోజుని వినియోగించుకోండి. వృధా అయితే చేసుకోకండి. కొత్త కొత్త స్నేహాలు ఏర్పడతాయి. కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల మీకు ఉత్తరోత్తర భవిష్యత్తులో మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబంలోనూ మీరు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవాలి అని అనుకున్నప్పుడు దాన్ని 1కి 2 సార్లు యోచన చేసి మరీ తీసుకోండి. ఎందుకంటే అది మీకు రాబోయే కాలంలో నష్టాన్ని కలిగించడం కానీ, మనోవ్యాధిని కలిగించడం కానీ, మనోవ్యాకులతను కలిగించడం కానీ చేసేటట్టుగా ఉండకూడదు. కాబట్టి చాలా జాగ్రత్త తీసుకుని ఆ కీలకమైన నిర్ణయము, మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్
కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి. అయితే వ్యవసాయదారులకు చెప్పదగిన సూచన ఏంటంటే ఈ రోజు కొత్తగా రుణాలైతే చేసుకోకండి. పాత రుణాలు తీర్చేస్తారు కాబట్టి మీకు ఒకంత మనశ్శాంతి ఉంటుంది. ప్రభుత్వం తరపు నుంచి కూడా మీకు రావాల్సిన సమయానికి సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఇది తప్ప మిగతా అన్ని రకాలుగా అందరికీ చాలా చక్కగా ఉంది. స్త్రీలకు గాని, పురుషులకు గాని ఈ రాశిలో ఉండేవారు అందరికీ కూడా ఈ రోజు చాలా చక్కగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేసుకోండి, సంతాన ప్రయత్నాలు కూడా చేసుకోండి. అయితే దానితో పాటుగా మీరు చెయ్యవలసిన పని ఏంటంటే విష్ణుమూర్తి ఆరాధన ఉదయం పూట చేయండి. తులసి ఆకులతో కనుక మీరు స్వామివారిని పూజించినట్టయితే మీ మనోవాంఛిత ఫలితాలు త్వరగా తీరే అవకాశం కనబడుతోంది. ఈ పరిహారం పాటించుకుని మీ పనులను చక్కబెట్టుకోండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము, పరిహారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఏ కార్యం తలపెట్టినా, ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా విజయాలు సాధించే అవకాశం ఈ రోజు కనపడుతోంది. మీకు అన్నిటా విజయమే. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కొత్త పని ప్రారంభించాలంటే ఈ రోజు నిరభ్యంతరంగా ప్రారంభించండి. కొత్తవి ఏవైనా కొనుక్కోవాలనుకుంటే ఈ రోజు కొనుక్కోండి. భూమి కానీ, ఇల్లు కానీ, లేదా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే అన్ని రకాలుగా మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది ఈ రోజు చేసినట్టయితే అది మీకు సక్సెస్ సాధించి లాభాలను తెచ్చిపెట్టే ఈ దిశగా ఉన్నది. అయితే వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణ చేయాలనుకుంటే కూడా అది ఈ రోజు చేసినా చాలా చక్కని ఫలితం వస్తుంది. భాగస్వామి వ్యాపారం చేద్దాము అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ రోజును ఆ పనిని ప్రారంభించవచ్చు. నూతన మార్గాలను కనిపెడతారు. అంటే ఏదైనా ఆదాయ మార్గాలు కొత్త కొత్తవి ఏదైనా అంటే చేస్తున్న ఉద్యోగమే కాకుండా, చేస్తున్న వ్యాపారమే కాకుండా కొత్తగా ఏది ప్రారంభించాలన్నా నూతన ఆదాయ మార్గాలు కూడా మీకు ఈ రోజు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకంత జాగ్రత్త వహించండి. తర్వాత శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలను చేస్తారు. దీనితో పాటుగా ఏమైనా మీకు చిన్న చిన్న ఒడిదుడుకులున్న ఆరోగ్యపరంగా అంటే గతంలో ఆరోగ్యపరంగా ఒడిదుడుకులు ఉన్నట్టయితే కనుక శని భగవానుడికి నల్లని నువ్వులు దానం చేయడం కానీ, నల్లని నువ్వులు వదిలేయడం కానీ కనుక చేసినట్టయితే ఆ శని గ్రహానికి సంబంధించినటువంటి గ్రహ దోషాలు చిన్న కొద్దీ ఉన్నట్టయితే కనుక అవి తీరిపోయే అవకాశం కనపడుతోంది. ఈ పరిహారం తప్పనిసరిగా పాటించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి సామాజిక కార్యక్రమాలు మీరు ఏవి చేపట్టినా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. మీ రంగాల్లో ఈ రోజు మీరు చక్కని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడము, పారిశ్రామికవేత్తలు కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఈ రోజు ప్రారంభించినట్టయితే కనుక మీ వ్యాపారము మంచిగా వెళ్ళే అవకాశం కనపడుతోంది. అయితే రాజకీయ రంగం వాళ్ళకి ఒకంత అవమాన పడ్డము, అపనింద పడ్డము జరుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్త వహించవలసిందిగా చెప్పడం ప్రత్యేకమైన సూచన. మీ మిత్రులను ఈ రోజు నమ్మకండి. ఎందుకు అంటే వారితో మీకు ఒకంత ప్రమాదం వచ్చే అవకాశం కనబడుతోంది కాబట్టి ఈ రోజు మీరు స్తబ్దుగా ఊరుకోండి. ఎటువంటి పనులు చేయకండి. అయితే ఆర్థిక ప్రగతి, ఆర్థిక లాభాలు రాజకీయవేత్తలకు కనపడే అవకాశం ఉంది. సంతోషించేకరమైన విషయం ఇది. అయితే విద్యార్థులకు, స్త్రీలకు చెప్పదగిన సూచన ఏంటంటే విద్యార్థులు వారి యొక్క జ్ఞాపక శక్తిని ఒకంత మందగించే అవకాశం ఉంది కాబట్టి సరస్వతి అమ్మవారికి పూజ చేసుకుని గణపతికి గరికమాలను సమర్పించినట్టయితే కనుక ఆ జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఏవైనా ఇవి ఉంటే అంటే లోపాలు ఉంటే కనుక అవి తీరిపోయే అవకాశం ఉంది. దీనితో పాటుగా శనేశ్వరుడికి ఈ రోజు మీరు ప్రదక్షిణాలు 19 ప్రదక్షిణాలు చేసి తరువాత ఏం చేస్తారంటే ఆ శని ఆలయం ముందు అంటే నవగ్రహాల ఆలయంలో శనేశ్వరుడి ముందు నువ్వుల దీపం కనుక పెట్టినట్టయితే ఆ స్వామివారి అనుగ్రహంతో ఏవైనా ఒడిదుడుకులున్నా, కష్ట నష్టాలున్నా అవి తీరిపోయే అవకాశం ఈ రోజు ఉంది. ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు. నమస్తే. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి అభివృద్ధి శుభ సూచకంతో ప్రారంభమయ్యేటట్టు కనబడుతోంది. ఆర్థిక పరంగా చాలా చక్కగా ఉంటుంది. కుటుంబంలో మంచి మద్దతు ఉంది. బంధుమిత్రులలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. వ్యాపార వాణిజ్య రంగాల్లో మీరు లాభాలను చూస్తారు. రాజకీయ వర్గం వారికి కూడా ఈ రోజు చాలా చక్కగా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు అధిక లాభ అంటే ప్యాకేజీతో
మీరు చేసే ఈ ప్యాకేజీ కన్నా కొత్త ప్యాకేజీతో మీకు వేరే బదిలీలు వచ్చే అవకాశము, ప్రమోషన్స్ వచ్చే అవకాశము కనపడుతోంది. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు కూడా ఇది అనుకూలమైన కాలము. చాలా చక్కని అవకాశము. ఈరోజు ఏదైనా పని తలపెట్టాలన్నా, కొత్త పని ప్రారంభించాలన్నా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. దానితో పాటుగా ఒక చిన్న పరిహారము, ఉదయం పూట దత్తాత్రేయ స్వామి వారికి మీ సంకల్పం చెప్పుకొని స్వామివారికి కనుక నైవేద్యం పెట్టినట్టయితే కనుక ఏమైనా ఒడిదుడుకులు ఉన్నా, అనుకూలం కాకపోయినా, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా చిన్న మనోవ్యాకులత కానీ, డిసప్పాయింట్మెంట్ కానీ కనపడితే కనుక ఈ పని చేస్తూ దిగంబర దిగంబర అనే మంత్రాన్ని 28 సార్లు చదువుకున్నట్టయితే ఆ చిన్ని చిన్ని ఒడిదుడుకులు కూడా మీరు ఎక్కే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. నమస్తే.